హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆశతో అవకాశాల కోసం ఎదురు చూడడం కాకుండా అవగాహనతో అద్భుతాలు ఆవిష్కరించే నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి రూపంలో దక్కిందండి. ఇవాళ క్వాంటమ్ రంగంలో కావచ్చు, ఏఐ రంగంలో కావచ్చు, డేటా సెంటర్స్ విప్లవంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన పార్టిసిపేట్ చేశారండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆవిష్కరించిన తీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎటువంటి ఆలోచనలతో ఆయన ముందుకు సాగుతున్నారనేటువంటి విజన్ ఒక్కసారి ఊహిస్తే, వాటిని గ్రహిస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అద్భుతమైన ఉజ్వలమైన ఫ్యూచర్ను ఆయన క్రియేట్ చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోందండి. భారతదేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతోంది. అమరావతిలో నెలకొల్పబోతున్నారండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి. మరోవైపు క్వాంటమ్ ఏఐ రంగానికి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పడానికి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్తో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారండి. ఇటువంటి ఆలోచనలో నిజంగా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన విజన్ ఇవాళ ఎటువంటి అద్భుతాలను ఇప్పటికే సృష్టించింది అనేది మనం హైదరాబాద్ రూపంలో చూడగలుగుతున్నాం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎంత కమిట్మెంట్ తోటి, ఎంత ఇంటలెక్చువాలిటీ తోటి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారనే దానికి ఢిల్లీ ఏఐ సమ్మిట్లో ఆయనకి లభించినటువంటి అద్భుతమైన ఆదరణ, స్పందన అనేది ఒక ఉదాహరణగా భావించాలండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన స్పృశించినటువంటి అంశాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే డేటా గురించి మాట్లాడారు, గవర్నెన్స్ గురించి మాట్లాడారు, స్కిల్లింగ్ అండ్ టాలెంట్ గురించి మాట్లాడారు, సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడారు, అప్లికేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ గురించి మాట్లాడారు, టూల్స్ అండ్ సొల్యూషన్స్ గురించి, ఇంకా డీప్ టెక్నాలజీ గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన విజన్తో క్రియేట్ చేయబోతున్నటువంటి స్పేస్ సిటీ కావచ్చు, డ్రోన్ సిటీ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, మెడ్టెక్ జోన్ వంటి, మెడ్టెక్ పార్క్ వంటి ఆవిష్కరణలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఉజ్వలమైన అవకాశాలకు దారి చూపిస్తున్నాయి అనే అంశాలను ఆయన మాట్లాడారండి. ఇంకా గ్రీన్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన అవసరం కాబోతోంది. ఏఐ రంగం ఎంత అద్భుతాలు చేయనుందో దానికి అవసరంగా ఉండబోయేటువంటి గ్రీన్ టెక్నాలజీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అందిపుచ్చుకోనుంది అనే విషయాలను కూడా ఆయన మాట్లాడుతూ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్ని మెరుగుపరుచుకునే దిశగా ఎలాంటి పాలసీ డెసిషన్స్ తీసుకుంటున్నామనే విషయాలను కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారండి. అందులో భాగంగానే సింగిల్ గ్రిడ్ ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజెస్, ఇంకా మైక్రో గ్రిడ్స్ అండ్ మ్యాక్రో ఇంటిగ్రేషన్తో పాటు ప్రొడ్యూమర్ అనేటువంటి కాన్సెప్ట్, ప్రొడ్యూసర్తో పాటు కన్స్యూమర్కి సంబంధించినటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్, ప్రొడ్యూమర్ కాన్సెప్ట్ని కూడా ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ విధమైనటువంటి ఆలోచనలు ముఖ్యంగా భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా విభిన్నంగా అద్భుతాలు సృష్టించడానికి అవకాశం క్రియేట్ చేయబోతున్నాయి అనే అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారండి. ఇంకా భారతదేశానికి సంబంధించి ఈ క్వాంటమ్ రంగంలో కావచ్చు, ఏఐ రంగంలో కావచ్చు, ఏ విధంగా ముందుకు దూసుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్నటువంటి ల్యాబ్సెస్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారండి. అందులో భాగంగానే సెమీ కండక్టర్స్ గురించి, హార్డ్వేర్ గురించి, ఇంకా జీపీయూస్ గురించి, చిప్ గురించి, వీటి గురించి మాట్లాడుతూనే జీపీయూస్లో మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాం, అక్కడ అడ్వాంటేజెస్ క్రియేట్ చేసుకోవడం ద్వారా భారతదేశం తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా ఆయన చెప్పడం జరిగిందండి. ఇప్పటికే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు, ఇవాళ మనం సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం, రేపటి రోజున క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్వాంటమ్ వ్యాలీకి డెస్టినేషన్గా మారబోతోంది, అందుకు వేదికగా అమరావతి నగరం నిలవబోతోందనే విషయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. సో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఖచ్చితంగా వాస్తవ రూపంలోకి వస్తుందనే దానికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ అక్కడ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏ విధంగా రానున్న రోజుల్లో గూగుల్కి సంబంధించి ఏఐ రంగంలో ప్రధానమైన కార్యకలాపాల కేంద్రంగా విశాఖ నగరంలో
నెలకొల్పుతున్నటువంటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది నిలవబోతోందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పారండి. సో ఇటువంటి ఆలోచనలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా మారబోతున్నాయి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అనేక ఆశలని, అంచనాలని, ఆలోచనల్ని మోసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవ్యాంధ్ర భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు, మలిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్ ఇవాళ ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని చెప్పాలి. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఇటువంటి బృహత్తరమైన ఆలోచనలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విజనరీ యొక్క లక్ష్యాలను ప్రజలు అర్థం చేసుకుని వాటికి సమర్థంగా మద్దతు తెలిపినట్లయితే ఎటువంటి అద్భుతాలు సాధ్యమవుతాయి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలు, ఆలోచనలు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.